అత్తమ్మ టీవీలో ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో ఈజీగా చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఐటెం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు తీసుకోండి. వాటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఖర్జూరం పేస్ట్ రెడీ అయింది. పిస్తా పప్పు 1 కప్పు, బాదం 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు. వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మరి పౌడర్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ వేడి చేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరుగుతుంది కదా, ఇప్పుడు దాన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేయండి. ఇంకా మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం, కాజు, పిస్తా ఇవి మాత్రమే వేసాను. ఇప్పుడు కలయి పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అవి కాస్త రంగు మారాలి, అంతవరకు ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర మిశ్రమాన్ని వేయండి. దీన్ని రోట్లో వేసైనా దంచవచ్చు, లేదా మిక్సీ పట్టుకుంటే ఈ విత్తనాలు తీసేసి ఖర్జూరాల్ని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమం ఖర్జూరాలకి పట్టాలి. దానికోసం మనం బాగా కలయబెడుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తున్నాము. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇది కాస్త మంచి వాసన వస్తూ దగ్గరగా అవుతుంది, అంతవరకు మనం ఫ్రై చేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోండి. చల్లారిన మిశ్రమం ఇలా తయారవుతుంది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఉండలు రెడీ చేసుకోవాలి. ఇది పిల్లలకి ఎంతో బలవర్ధకమైన ఆహారం. ఇప్పుడు మన చేతులకి కొంచెం నెయ్యి రాసుకోండి. ఈ చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మ్యాష్ చేయండి. అంటే ఖర్జూరాలు అక్కడక్కడ గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని అంతటిని మనం మ్యాష్ చేసి రెడీ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్ద తీసుకొని గుండ్రని బాల్స్ లాగా చుట్టుకోండి. చేత్తో ఒకసారి కలియబెడితే అవి లడ్డూలాగా తయారవుతాయి. మన 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఒకసారి తిప్పితే లడ్డూలు రెడీ అవుతాయి. వాటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మరి కొంచెం మిశ్రమం తీసుకొని సేమ్ బాల్ సైజులో ఈక్వల్ క్వాంటిటీస్లో ఈక్వల్ సైజ్ వచ్చేలాగా లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా పిండంతా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం లడ్డూలు తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ అయినాయి. ఇవి పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్తీ స్నాక్ ఐటెం.
చాలా ఈజీగా తయారు చేసుకొని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఎంత రుచికరంగా ఉండే లడ్డూలు మీరు కూడా తయారు చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.